తెల్లవాడు పోయి వాడి కుక్కల నిలబెట్టినాడు. నిజమైన వీరులని తుంగలో తొక్కేసినారు. చరితను ముంచేసినారు, చిల్లులు పెట్టేసినారు. మనం కొట్టుకు సావనీకి అడ్డులు గీసేసినారు. రాజుగా బ్రతికే నిన్ను బానిసగా మార్చేందుకు, రాజుగా బ్రతికే నిన్ను బానిసగా మార్చేందుకు మన జ్ఞానం దూరం చేసి మెకాలే చదువులంటూ బంటుగా మార్చేసినాడు. బానిస బ్రతుకిచ్చినాడు. వేదం దూరం అయిన వాటి సారం మార్చి రాసిన సంస్కృతికి దూరం కాక సనాతనం పెరుగుతుంటే గుండె గుబులు పెట్టి దేవాలయం గుట్టు తెలిసి, గుండె గుబులు పెట్టి దేవాలయం గుట్టు తెలిసి దేవాదాయంగా మార్చే మన వేలుతో మన కంటిని మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నాం. బుద్ధి రాని హిందువులం, సిగ్గులేని బొందుగాళ్ళు, పోతే పోనీ ఆలయాలు, దూరం కాని సంస్కృతులు. మాకున్నై ఫ్రీ బస్సులు, బిర్యానీలు, సారాలు. 5 ఏళ్ల బ్రతుకులు మేం 500 కమ్మేస్తాం. కులం కంచె కోటలోన హాయిగా మేం నిద్రిస్తాం. 5 ఏళ్ల బ్రతుకులు మేం 500 కమ్మేస్తాం. కులం కంచె కోటలోన హాయిగా మేం నిద్రిస్తాం. బుద్ధి లేని హిందువులం, సిగ్గు రాని బొందుగాళ్ళు. కానీ ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. నీ నా దగ్గర నుండి మనం దాకా మనం వస్తే, నీ నా దగ్గర నుండి మనం దాకా మనం వస్తే కులము లేదు, జాతి లేదు, పెద్ద చిన్న తేడా లేదు. అందరము కలిసి ఒక్కసారి పంజా పైకెత్తితే కుర్చీలే కదులుతాయి, రాజకీయాలే మారుతాయి. అఖండ హిందూ రాష్ట్ర సాధనలో అన్ని ముందుకు పోతాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఒక్కటే, సంఘటితం అవ్వడం.